హలో అండి. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి 2024-25 అకాడమిక్ ఇయర్ కోసము ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో, ఇది మెయిన్‌గా ఎవరికనంటే ఫిఫ్త్ క్లాస్‌లో అంటే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్‌లో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకు, అదేవిధంగా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు 10థ్ క్లాస్ చదువుతూ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ 2024-25లో ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటేంటంటే నాట్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ కూడా ఎవరైతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ దీంట్లో ఉంటాయి. సో, కాబట్టి వాళ్ళు గూడా ఈ వీడియో అంతా చూడొచ్చు. స్టూడెంట్స్ అయినా పర్లేదు అండ్ పేరెంట్స్ చూస్తే ఇంకా బెటరు. అయితే మెయిన్‌గా ఇదేంటంటే ఇది కంప్లీట్‌గా మొత్తం ఎడ్యుకేషన్ అంతా గూడా దీంట్లో ఫ్రీ అనమాట. మనం ఒక్క రూపాయి గూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! ఇలా ఉంటాయన్నమాట స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా. మన తెలంగాణ స్టేట్‌లో ప్రతి జిల్లాలో గూడా మనకి ఇలాంటి స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా చూద్దాం మనము. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫ్రీ ఎడ్యుకేషను, బోర్డింగు, ఫుడ్డు అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ గూడా కంప్లీట్‌గా అంటే మీకు ఎడ్యుకేషన్‌కి గానీ, లేకపోతే బోర్డింగ్‌కి గానీ, అంటే హాస్టల్ గానీ, లేకపోతే ఫుడ్‌కి గానీ, దాంట్లో ఇంకా దేనికి కూడా మీకు ఒక్క రూపాయి గూడా చార్జ్ చెయ్యరనమాట. మీరు ఒకవేళ దీంట్లో సెలెక్ట్ అయినట్లయితే. సో, అది కాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ గూడా దీంట్లో ఉంటాయి. మీకు యూనిఫార్మ్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత షూసు, టెక్స్ట్ బుక్సు, నోట్ బుక్సు ఇలాంటివన్నీ గూడా మొత్తం ఫ్రీగా ఇస్తారనమాట. సో, ఎవరైతే ఎకనామికల్‌గా బ్యాక్వర్డ్‌లో ఉన్నారో వాళ్ళంతా గూడా దీంట్లో జాయిన్ అయ్యి మంచి మంచి పొజిషన్స్‌కెళ్ళిన వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మనం చూద్దాము. వీడియో మేబీ కొంచెం లెంతీగా ఉంటదేమో. నేనైతే మాక్సిమం మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే నేను దీంట్లో మెన్షన్ చేస్తాను. సో, మిగిలినవన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా కింద కామెంట్స్‌లో పెట్టండి. సో దట్ నేను ప్రతి డీటెయిల్స్ అన్నీ గూడా మీకు డెఫినెట్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 205 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ అట్ 33 డిస్ట్రిక్ట్స్ అనమాట. మొత్తం అన్నీ గూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. స్కూల్స్ గానీ, జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా. అండ్ అదే గాకుండా మెయిన్ మనకొచ్చేసి ఏంటంటే ఫ్రీ ఐఐటీ, నీట్, ఆహ్, ఈ సెట్, లా సెట్ కోచింగ్ గూడా ఇస్తారనమాట. ఇంటర్మీడియేట్ పిల్లలకి ఐఐటీ, జేఈఈ కోచింగు, నీట్ కోచింగు ఇవి గాకుండా ఇంకా చాలా వేరే వేరే కోచింగ్స్ అన్నీ గూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట ఇంటర్‌తో పాటు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మనము లోపల వీడియోలో అన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. సో, సెపరేట్ క్యాంపసెస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు మీకు కో ఎడ్యుకేషన్ ఉంటుందేమో అన్న భయం అక్కర్లేదు అమ్మాయిలైతే. సో, పేరెంట్స్ మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు సెపరేట్‌గా ఉంటాయన్నమాట క్యాంపస్‌లు గూడా. బాయ్స్‌కి ఉంటుంది సెపరేట్‌గా అండ్ గర్ల్స్‌దయితే గర్ల్స్‌కి సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఫుల్లీ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ఫర్ గర్ల్స్ అని జెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి భయం అది అక్కర్లేకుండా మీరు జాగ్రత్తగా పిల్లల్ని అక్కడ ఉంచి చదివిపియొచ్చనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వెబ్‌సైటు TMREIS telanggana.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 న్యూ అని ఇక్కడ మనకి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వెబ్‌సైట్‌కైతే వచ్చేస్తాం మనము. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అని ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే మొత్తం నోటిఫికేషన్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ గూడా, అంటే మనకి దాంట్లో ఏమేమి ఫ్రీ ఇస్తారు, అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆన్‌లైన్‌లో మనం ఎలా అప్లై చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటాయి. సో, అదంతా మనం ఇప్పుడు గో త్రూ అవుదాము నోటిఫికేషన్‌ని. సో, ఇక్కడ మనకి ఇంకా కింద వేరే లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఫ్రెష్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 5 ఇన్ టీఎంఆర్ స్కూల్స్. అది కాకుండా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అని చెప్పాను కదా! సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అడ్మిషన్ కోసము ఈ అప్లై ఆన్‌లైన్ అనే బటన్‌ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఈ అడ్మిషన్ ఇంటూ
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్. వీళ్ళు అయితే ఎవరైతే టీఎంఆర్ జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో దీంట్లో జనరల్ ఉంటాయి అండ్ వొకేషనల్ కూడా ఉంటాయి అనమాట. జనరల్ అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లాంటివన్నీ జనరల్లోకి వస్తాయి. అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇట్లాంటివన్నీ కూడా కోర్సులన్నీ కూడా వొకేషనల్లోకి వస్తాయి. సో వొకేషనల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా ఏదో ఒక దగ్గర జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. సో ఫర్దర్ స్టడీస్ అవసరం లేదు, నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి, నేను ఇంట్లో హెల్ప్ అవ్వాలి అని అనుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ వొకేషనల్ తీసుకొని జాబ్ కోసం ట్రై చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆన్లైన్ అప్లై అని మనకి ఇంకో బటన్ ఉంటుంది, దీని ద్వారా మీరు అప్లై చేయొచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఇంకొక జూనియర్ కాలేజెస్ ఉంటాయి అనమాట. దాంట్లో అడ్మిషన్ కోసం అయితే మీరు ఈ అప్లై ఆన్లైన్ అనే బటన్ని క్లిక్ చేసి ఇందులో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అప్లై చేయడానికి కూడా మీ దగ్గర ₹1 కూడా అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. ఇది కంప్లీట్గా మొత్తం ఫ్రీ. కాకపోతే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. ఇది తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని ఉన్నంత మాత్రాన ఇది ఓన్లీ మైనారిటీస్కి మాత్రం కాదు. అండ్ మైనారిటీస్ కాని వాళ్ళు అంటే నాన్ మైనారిటీస్ కూడా ఇందులో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ప్రొవిజన్ ఉంది. కాకపోతే మైనారిటీ స్టూడెంట్స్కి కొంచెం రిజర్వేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము లోపలికి వెళ్ళాక చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాస్పెక్టస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాస్పెక్టస్లో బేసిక్గా నేను మీకు ముందుగా చెప్తాను, ఎవరెవరు దీన్ని కంటిన్యూగా ఈ వీడియో అంతా చూడాలి అనుకున్న వాళ్ళు ఇది ఇక్కడే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టీఎంఆర్ ఈఐఎస్ హైదరాబాద్. అడ్మిషన్ ఇన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫర్ క్లాస్ 5th ఇన్ 204 టీఎంఆర్ స్కూల్స్. 204 టీఎంఆర్ స్కూల్స్ ఉన్నాయనండి, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు ఇవి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ 194 జూనియర్ కాలేజెస్. ఓకే, 194 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ మన తెలంగాణలో. అవి జనరల్ అండ్ వొకేషనల్కి కూడా ఆఫర్ చేస్తున్నారు కోర్సెస్ అన్నీ కూడా. అండ్ అవి కాకుండా ఇంకా 10 COE అంటే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇంకా తర్వాత మనం చూద్దాము దీంట్లో. అండ్ ఆల్సో అగెన్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇన్ మైనారిటీ కేటగిరీ ఇన్ క్లాస్ 6th, 7th అండ్ 8th ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. సో ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్గా మనకి 2024 జూన్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఇప్పటి నుంచే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు మనకి ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో 5th, 6th, 7th అండ్ 8th క్లాస్ పిల్లలకి ఒకటి స్కూల్ లెవెల్ ఒకటి. అండ్ రెండోది వచ్చేసి జూనియర్ కాలేజ్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసము టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అవి. అండ్ అవి కాకుండా ఇంకా 10 కాలేజెస్ ఏమో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ అని ఇంకో కేటగిరీ ఉంది. ఇది కూడా జూనియర్ కాలేజెస్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం కోసమే. కాకపోతే దీంట్లో ఏంటంటే మీకు స్పెషల్గా ఐఐటి జేఈ కోచింగ్, ఆ తర్వాత నీట్ కోచింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్మీడియట్ క్లాసెస్తో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్స్ మాత్రమే కాదండి, ఇంకా చాలా దీంట్లో కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి. మనం ఫాస్ట్గా అది అంతా చూసేద్దాము. సో ఇది మెయిన్ వచ్చేసి ఇది బ్రీఫ్ అనమాట. సో మైనారిటీస్ అని అంటే మనకి ఎవరెవరు వస్తారు అండ్ నాన్ మైనారిటీస్ ఎవరెవరు తీసుకోవచ్చు. మైనారిటీస్ అని అంటే ఇప్పుడు క్రిస్టియన్, ముస్లిము, పార్సీ ఇట్లా రకరకాలు ఉంటాయి, అవి కూడా చూద్దాము. వీళ్ళు కాకుండా ఇంకా నాన్ మైనారిటీస్ ఉంటారు, ఈ ముస్లిం, ఈ క్రిస్టియన్ ఇట్లాంటి మైనారిటీ స్టూడెంట్స్ కాకుండా నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కూడా చూడండి, దీంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా, ఓన్లీ మైనారిటీస్ అనుకోకండి. సో ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి ఇంట్రడక్షన్ ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఇక్కడ 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ 33 డిస్ట్రిక్ట్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో నేను కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ కాకుండా ఉండడం కోసం. మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ డీటెయిల్గా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ప్రాస్పెక్టస్ని గో త్రూ అవ్వచ్చు. లేదు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయండి, నేను మీకు
క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఇది సో 33 డిస్ట్రిక్ట్స్‌లో మనకి ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ మొత్తం 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏది ఈ టీఎంఆర్ ఈఏఎస్ ఆర్గనైజేషన్ కింద. ఇది గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ ఇది. సో ఈ స్కూల్స్ దీని యొక్క విజన్ ఏంటి? దేనికోసం పెట్టారు? ఇది మోడర్న్ ఎడ్యుకేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్గా, సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం కోసము, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, మళ్ళీ మామూలుగా కూడా కాదు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా వాళ్ళ యొక్క మిషన్, విజన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కొంచెం మనము ఫాస్ట్గా స్కిప్ చేసుకొని వెళ్ళిపోదాము. సో ఇనిషియల్లీ ద స్కూల్స్ వర్ క్యాటరింగ్ 5th, 6th, 7th ఇదంతా కూడా మనకి ఇప్పుడే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి టోటల్ నంబర్ ఆఫ్ టీఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి 204 అనుకున్నాం కదా. ఈ 204లో బాయ్స్కి వచ్చేసి 107 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 97 ఉన్నాయి. మొత్తం కలిపితే మనకి 204 ఇన్స్టిట్యూషన్స్ అదే మన హై స్కూల్స్ అనమాట. సో ఇక్కడ 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అనుకున్నాం కదా జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కోసం. సో అది 10 ఉన్నాయి ఇక్కడ. 10 టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అండ్ సిఈసీ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. The students admitted in these colleges will be provided special coaching for IIT, JEE, NEET, MSET, CA, CPT, CLAT, UPSC, NDA, Law Set, etc. చెప్పాను కదా ఇందాక, మనకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 జూనియర్ కాలేజెస్, సో వీటిల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కోచింగు, నీట్ కోచింగ్, ఎంసెట్ కోచింగు, సిఏ, సిపిటి, క్లాట్ అంటే మీ గ్రూప్ను బట్టి. ఎంపీసీ తీసుకుంటే మీకు ఐఐటి, జేఈ కోచింగ్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకైతే నీట్ కోచింగు, అండ్ ఎంపీసీ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇంజనీరింగ్ వెళ్దామన్నది, ఎంపీసీ వాళ్ళకి ఎంసెట్ ఇంజనీరింగ్ కోచింగ్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి ఎంసెట్ అగ్రికల్చర్ కోచింగ్ ఉంటుంది. తర్వాత సిఏ అయితే మనకి సిఈసి వాళ్ళకి, సిపిటి కూడా సిఈసి, క్లాట్, యూపీఎస్సి, ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సో లా సెట్, ఇట్లా మీకు అన్ని రకాలుగా ఉంటాయి. అండ్ ఫర్ గెట్టింగ్ అడ్మిషన్ ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎయిమ్స్, నల్సార్. సో నల్సార్ అనేది లాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఎయిమ్స్ మెడికల్కి సంబంధించిన ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇట్లా మనకి ఈ కోచింగ్తో పాటు మీకు ఇంటర్మీడియట్ కూడా మొత్తం ఇంటర్మీడియట్తో పాటు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో సీటు తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా సెలెక్ట్ అయ్యారనమాట, మంచి ర్యాంక్ వచ్చి. సో వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. అవుట్ ఆఫ్ 204 టీఎంఆర్ జూనియర్ కాలేజెస్, 12 టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ వొకేషనల్ కాలేజెస్ ఆఫరింగ్ ద కోర్సెస్ ఎంఎల్టీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. ఇట్లా మనకి ఈటీ, సిఎస్, సిటీ, టిహెచ్ఎం, ఎల్ఎండిటి, ఏసీపీఏటి, ఇట్లా మనకి రకరకాల వొకేషనల్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఏది ఈ 12 టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ అవుట్ ఆఫ్ 204 కాలేజెస్. సో ఇదంతా ఉంది. అంటే మీకు ఇంకా మొత్తం అంటే మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ నుంచి మొదలుపెట్టి సిఈసి, హెచ్ఈసి కానీ లేకపోతే వొకేషనల్ కానీ ఏది కావాలంటే అది మీరు చదువుకోవడానికి అన్ని రకాల గ్రూప్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సెపరేట్ స్కూల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ మల్టీమీడియా ఫెసిలిటీస్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్, వెల్ ఎక్విప్డ్ సైన్స్ ల్యాబొరేటరీస్, అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ ల్యాబ్స్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ టు ఇంపార్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, well equipped library with availability of books in all disciplines, robotics and engineering skills laboratories, well ventilated spacious dormitories and for students stay, RO plant for clean and safe drinking water, RO plants కూడా ఉన్నాయంట, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందట స్నానానికి, 24 hours సర్వేలెన్స్ ఉంటుంది సీసీటీవీ కెమెరాస్తోని. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హాస్టల్ కూడా ఉంటుంది. హాస్టల్లో అదే ఇక్కడ హాస్టల్లో ఏమి ఇస్తారు, హైజీనిక్ విత్ ట్రైన్డ్ కిచెన్ స్టాఫ్ టు ప్రిపేర్ డెలిషియస్ డిషెస్ ఫర్ ద స్టూడెంట్స్. హైజీన్ అండ్ క్వాలిటీ ఆర్ అబ్సల్యూట్ ప్రయారిటీస్.
ద డైటీషియన్ ప్లాన్స్ ద మెన్యూ. ఓకే. డైలీ మిల్క్ విత్ బూస్ట్, ఎగ్స్, ఫ్రూట్స్, స్నాక్స్ అండ్ వీక్లీ చికెన్, మటన్ అండ్ at TMR EIS, which is fresh, wholesome, nutritious and plentiful RO planned for clean and safe drinking water. సో ఇవన్నీ కూడా మీకు డైలీ రెగ్యులర్ మెనూలో ఉంటాయన్నమాట. మిల్క్ ఉంటుంది, బూస్ట్, ఎగ్స్, ఇవన్నీ కూడా మీకు చికెన్, మటన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో క్లాసెస్ 5th టు ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి. టోటల్ స్ట్రెంత్ 640 ఉంది. అండ్ దెన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంటుంది. కరిక్యులము తెలంగాణ స్టేట్ కరిక్యులం టు మీట్ ద ఛాలెంజెస్ ఆఫ్ 21st century, పర్సనాలిటీ డెవలప్మెంట్, డెవలప్ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్, ప్రమోటింగ్ సైంటిఫిక్ టెంపర్, ఇన్కల్కేట్ గుడ్ హ్యూమన్ వాల్యూస్, ఫెసిలిటేట్ క్రియేటివిటీ అండ్ ఎక్సలెన్స్, అప్రిషియేట్ అండ్ నర్చర్ ఆస్థెటిక్ సెన్స్. ఇట్లా మీకు చాలా అంటే వాళ్ళు అన్నీ కూడా కరికులంలో పెడతారనమాట. సో యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులం. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఆప్షన్స్ 1, 2, 3 కూడా ఉంటాయి. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇట్లా మీకు ఎట్లాంటి సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కోర్సెస్ ఇన్ ఇంటర్మీడియట్లో మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్లో వచ్చేసి ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ బయాలజికల్ సైన్సెస్ కన్సిస్టింగ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. తర్వాత మనకి సిఈసి కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. తర్వాత ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా వేరే బయట ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో ఎలా ఉంటాయో అదే విధంగా మీకు సేమ్ కోర్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మొత్తం ఫ్రీ, అది గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ ఆల్ ఫుడ్, బెడ్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్తో సహా షూస్, యూనిఫామ్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వొకేషనల్ కోర్సెస్లో వచ్చేసి మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే, ఫస్ట్ పార్ట్ ఇంగ్లీషు, సెకండ్ పార్ట్ జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్సు, తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కరు, తర్వాత సిజిటి కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, తర్వాత ఎలక్ట్రికల్ టెక్నీషియను, తర్వాత కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సు, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషను, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, తర్వాత అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు వొకేషనల్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్‌గా జాబ్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత అవర్ టీచర్స్ ప్యాషనేట్, వెల్ క్వాలిఫైడ్, ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారనమాట ఇక్కడ. గవర్నమెంట్‌లో ఉండే వాళ్ళంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్, ట్రైన్డ్ అండ్ టాప్ ర్యాంకర్స్. వాళ్ళ అకాడమిక్స్‌లో కూడా వాళ్ళు టాప్‌లో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో మీకు ఫ్యాకల్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉంటుంది ఫ్రీగా స్టూడెంట్స్ విత్ క్వాలిఫైడ్ డాక్టర్స్తోని. అండ్ అవైలబిలిటీ ఆఫ్ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ టు మానిటర్ ద హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ మానిటర్ ద హైజీనిక్ కండిషన్స్. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ ఫర్ 6 స్టూడెంట్స్. ఎవరికైనా ఏదైనా జ్వరము లేకపోతే ఇంకేమైనా ఫీవర్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా వస్తే మీకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ గురించి చూసినట్లయితే స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ గుడ్ క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ యాజ్ పర్ ద మెనూ. మెనూలో ఏముంటాయి, మిల్క్ విత్ బూస్ట్ ఇన్ ద మార్నింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. తర్వాత 5 టైమ్స్ ఎగ్స్ పర్ వీక్, ఒక వారంలో 5 సార్లు ఎగ్స్ పెడతారు. 6 టైమ్స్ నాన్ వెజ్, 4 టైమ్స్ చికెన్ అండ్ 2 టైమ్స్ మటన్ పర్ మంత్. ఓకే. మంత్లో 6 సార్లు నాన్ వెజ్ పెడతారు. దాంట్లో 4 సార్లు చికెను, 2 సార్లు మటన్ పెడతారనమాట. తర్వాత డైలీ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. స్నాక్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ విధంగా మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మీకు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకొని హ్యాపీగా మంచి పొజిషన్‌కి వెళ్ళొచ్చనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ, సెక్యూరిటీ. అమ్మాయిల గురించి సేఫ్టీ, సెక్యూరిటీ ఆలోచిస్తారు కదా పేరెంట్స్. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 24 hours సర్వేలెన్స్ త్రూ సీసీటీవీ కెమెరాస్ అండ్ మానిటర్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఓకే. అండ్ దెన్ అవైలబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ రౌండ్ ద క్లాక్, అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీకు
ఉంటాయన్నమాట. ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు పిల్లలు. సో, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం టీవీ కెమెరాస్‌లో మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి మనకి మానిటరింగ్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత స్టూడెంట్స్ అమెనిటీస్ అని మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఫాలోయింగ్ అమెనిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ అట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా ఫ్రీయే, మీకు మొదటి నుంచి చెప్పేది అదే. అన్నీ ఫ్రీ, ఎక్కడ కూడా మీకు ₹1 కూడా చార్జ్ చేసేది ఉండదు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దించేసి హాస్టల్‌లో అడ్మిట్ చేసి వచ్చేస్తే సరిపోతుందనమాట. ఇంక మీరు ఎటువంటి డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖర్చులకి సడెన్‌గా ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి ఎంతో కొంత మీరు ఇస్తే సరిపోతుంది, వాళ్ళ పాకెట్ మనీలాగా. అంతకు మించి మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదనమాట. సో, ఇక్కడ బంకర్ కాట్స్ ఇన్ ద హాస్టల్‌లో మనకి కాట్స్ కూడా ఇస్తారనమాట. అవి బంకర్ కాట్స్ అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా! కింద ఒకరు పడుకుంటారు, పైన ఒకరు పడుకుంటారు. సో, అలాంటివి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ ఐటెమ్స్ లైక్ పెన్స్, పెన్సిల్స్, రికార్డ్ బుక్స్, జామెట్రీ బాక్స్ ఎక్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందనమాట స్టూడెంట్స్‌కి. తర్వాత బెడ్డింగ్ మెటీరియల్, ప్లేటు, గ్లాసెస్ కూడా ఇస్తారు. స్కూల్ యూనిఫాము, పీటీ డ్రెస్సు, ట్రాక్ సూటు, స్పోర్ట్స్ షూస్ అండ్ సాక్స్, తర్వాత కాస్మెటిక్ కిట్స్, సోప్స్, టూత్‌పేస్ట్ అండ్ బ్రష్ ఎట్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా మీకు మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తారనమాట స్టూడెంట్స్ అమ్యూనిటీస్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ సర్వీసెస్. ఇవన్నీ ఇంత క్లియర్‌గా మీకెందుకు చెప్తున్నానంటే, అక్కడ మీకు ఏమేమి ఫెసిలిటీస్, ఏమేమి ఇస్తారు, ఏంటి, మనం ఏమేమి కొనుక్కోవాలి, ఏం కొనకూడదు అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇవన్నీ కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ వీడియో కొంచెం లెంతీ అవుతుండొచ్చు. బట్ మీకు ఇదంతా కూడా ఇన్ఫర్మేషను ఉంటే మీకు దీంట్లో ఈజీ అవుతుందనమాట. మీరు ఎంత ఖర్చు పెట్టాల్సొస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అసలు మీరు ఖర్చు పెట్టేది ఏమీ లేదు. అప్లికేషన్ దగ్గర నుంచి కూడా మొత్తం పిల్లలు మళ్ళీ ఇంటర్మీడియేట్ అయిపోయి బయటకొచ్చేంత వరకు, స్కూల్ అయితే స్కూలు, ఇంటర్ అయితే ఇంటర్, బయటకొచ్చేంత వరకు కూడా కంప్లీట్‌గా మీకు ఫ్రీయే ఉంటుంది. ఒకసారి మీరు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడానికి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవడానికి మీకు చార్జెస్, బస్ చార్జెస్ లేదా ట్రైన్ చార్జెస్ ఇట్లాంటివి మాత్రమే అవుతాయి తప్ప మీకు అంతకు మించి ఇంకా ఎక్కువ ఏమీ ఖర్చు ఉండదనమాట. సో, అరేంజ్‌మెంట్స్ ఫర్ వాషింగ్ క్లాత్స్, హెయిర్ కటింగ్ బాయ్స్‌కైతే ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్, 24/7 మెడికల్ సర్వీస్ ఉంటుంది. 24/7 అవైలబిలిటీ ఆఫ్ టీచర్స్ హూ యాక్ట్ యాస్ హౌస్ మాస్టర్, మిస్ట్రెస్ ఆర్ లోకో పేరెంట్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో, వాళ్ళకేదైనా డౌట్స్ వస్తే వాళ్ళు అక్కడే టీచర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. 24/7 ఉంటారు. వాళ్ళతోని వీళ్ళు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయించుకోవచ్చనమాట. అదేవిధంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు సప్లిమెంట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ రెగ్యులర్లీ త్రూ ద ఫాలోయింగ్ క్లబ్స్: లిటరసీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, హిందీ, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, పెయింటింగ్ అండ్ క్రాఫ్ట్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఈకో క్లబ్, కంప్యూటర్, రీడర్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, రోబోటిక్ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్, ఇట్లా ఇవన్నీ కూడా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్, సమ్మర్ క్యాంప్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లిటరసీ యాక్టివిటీస్, డిబేటు, ఎస్సే రైటింగు, ఎక్స్‌టెంపోర్ స్పీచ్, క్రియేటివ్ రైటింగ్ ఎట్సెట్రా. ఫీల్డ్ ట్రిప్స్, ఎడ్యుకేషనల్ టూర్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ కండక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ స్పార్క్ ఫెస్ట్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో కూడా మీరు మన పార్టిసిపేట్ చేయొచ్చు. స్ప్రాలింగ్ ప్లే గ్రౌండ్స్ విత్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఎవ్రీడే మార్నింగ్ ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ అండ్ ఈవినింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత కండక్ట్ ఆఫ్ జోనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఉంటాయి. స్పెషల్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి కూడా ఇస్తారనమాట. తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటాయి జనరల్‌గా అప్పుడప్పుడు. అండ్ తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవి కొంచెం మనము స్కిప్ చేసేద్దాము. ఇవన్నీ కూడా ఆల్రెడీ కవర్ అయ్యాయి మనం మాట్లాడుకున్న పైన చూసుకున్న వాటిల్లో. సో, నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి అవర్ అచీవ్‌మెంట్స్. సో, ఈ టీఎంఆర్ అయితే ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఈ కాలేజెస్‌లో, స్కూల్స్‌లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొన్ని అచీవ్‌మెంట్స్ రీచ్ అయ్యారనమాట. సో, ఆ అచీవ్‌మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చారు. అవేంటంటే నేను కూడా అన్నీ చదవను. కొన్ని మాత్రం మీకు చెప్పడం కోసం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, 6 ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్, ISDC,
at Los Angeles, California, USA, organized by NASA AMES Space Center in association with National Space Society, San Jose University. సో నాసా ఆర్గనైజ్ చేసిన స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్, దాంట్లో 6 స్టూడెంట్స్, వీళ్ళ స్టూడెంట్స్ అంటే ఈ కాలేజెస్లో చదువుకున్న స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో అట్లాంటిది వీళ్ళను ఏ లెవెల్కి తీసుకెళ్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో స్కూల్స్ కానీ, ఐ మీన్ కాలేజెస్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ, ఈ ఆర్గనైజేషన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ కూడా మొత్తం అంతా, ఐ మీన్ సొసైటీ, యాక్చువల్గా చెప్పాలంటే సొసైటీ. సో వీళ్ళని పిల్లల్ని ఏ విధంగా ఏ రేంజ్కి తీసుకెళ్తున్నారనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అవర్ స్టూడెంట్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్ లైక్ కాగజ్ నగర్ హ్యావ్ మేడ్ అన్ ఇన్నోవేటివ్ ఫ్యూయల్ ఫ్రీ బైక్. అసలు ఫ్యూయల్ అంటే పెట్రోల్ పోయాల్సిన అవసరం లేకుండా రన్ అయ్యే ఒక బైక్ని కనిపెట్టిండంట. అండ్ విచ్ ఈవెంట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఎలక్ట్రికల్ ఛార్జింగ్. మీరు ఛార్జింగ్ ఏమో పెట్రోల్ పోయిపోతే ఛార్జింగ్ పెట్టాలి కదా అనుకుంటారు కదా, సో ఛార్జింగ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదంట. మరి ఆ విధంగా ఒక బైక్ తయారు చేయడం జరిగిందంట ఇందులో చదువుకున్న స్టూడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ లెవెల్ రోబోటిక్ కాంపిటీషన్ కండక్టెడ్ బై సినాప్సిస్ అండ్ అగస్త్య ఫౌండేషన్ ఇన్ 2017-18. సో వీళ్ళ స్టూడెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ సుల్తాన్ ఉలూమ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళతో కలిసి సెకండ్ వచ్చారంట. సెకండ్ ఇన్ నేషనల్ లెవెల్ రోబోటిక్ కాంపిటీషన్. అండ్ దెన్ తర్వాత ఇయర్ వైజ్ అకాడమిక్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఐటి జేఈ, నీట్, అడ్వాన్స్డ్, ఎంసెట్, తర్వాత ఐఐటి జేఈ మెయిన్స్. జేఈలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఐఐటి జేఈ ఎగ్జామ్ రాస్తారు కదా, జేఈలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి జేఈ మెయిన్, ఓకే, జేఈ మెయిన్ అంటారు. ముందుగా అందరూ ఈ ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత ఎవరైతే జేఈ మెయిన్లో క్వాలిఫై అవుతారో, ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో టాప్ 2,50,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే. జేఈ మెయిన్కి దాదాపు ఒక 10 to 12 lakhs స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తూ ఉంటారు. అందులో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళల్లో నుంచి మళ్ళీ ఒక టాప్ 2,50,000 స్టూడెంట్స్ని మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబుల్ చేస్తారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే సెకండ్ లెవెల్లో రాసే ఎగ్జామ్, ఫస్ట్ లెవెల్లో జేఈ మెయిన్ రాయాలి. ఓకే, జేఈ మెయిన్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ అని ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్. వీటిల్లో అడ్మిషన్ తీసుకోవడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐఐటీస్లో అడ్మిషన్ కావాలి అని అంటే మనం జేఈ మెయిన్ క్వాలిఫై అయ్యి అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి కూడా మనం క్వాలిఫై అయ్యి, అంటే టాప్ 2,50,000 క్యాండిడేట్స్లో మనం ఉండాలన్నమాట. అప్పుడు మనము ఈ ఎగ్జామ్ రాయగలుగుతాం. ఏది? జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్డ్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే అప్పుడు మనకి ఐఐటీస్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో మనం ఐఐటి జేఈ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది జేఈ గురించి. తర్వాత నీటు, ఎంసెట్, బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఐఐటి బాసర్, పాలిసెట్ అండ్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్. ఓకే, సో ఈ విధంగా అసలు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంతమందికి సీట్ వస్తుంది అనేది ఇక్కడ వాళ్ళు మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, స్టాటిస్టిక్స్. ఐఐటి జేఈకి ఆల్మోస్ట్ 153 క్యాండిడేట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. ఏది? ఐఐటి మెయిన్లో. తర్వాత జేఈ అడ్వాన్స్డ్ 19 క్యాండిడేట్స్కి సీట్ రావడం జరిగింది. తర్వాత నీట్లో 290 క్యాండిడేట్స్కి సీట్ వచ్చింది. సో వీళ్ళందరికీ కూడా నీట్లో క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఇట్లా
తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఎంసెట్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే 2477 క్యాండిడేట్స్‌కి సీట్ రావడం జరిగింది. అండ్ ఎంసెట్ అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే 2701 క్యాండిడేట్స్‌కి. తర్వాత ట్రిపుల్ ఐటీ ఆర్జీవికేటీ బాసర్లో ఉంది కదా! దాంట్లో 49 క్యాండిడేట్స్‌కి సీట్ రావడం జరిగింది. తర్వాత పాలీసెట్‌లో 4558, ఐకార్‌లో 20 అండ్ సీయూఈటీ క్యూట్ అని ఇంకొకటి గ్రాడ్యుయేషన్ లెవెల్ టెస్ట్ అనమాట ఇది. కామన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో దాంట్లో 26, తర్వాత లా సెట్ 156, క్లాట్ 11, తర్వాత హెచ్సిఎల్ టెక్ బి అని ఉంటుంది. దీంట్లో హెచ్సిఎల్ కంపెనీ రిక్రూట్ చేసుకొని మనకి బీటెక్ చేపిస్తూ జాబ్ ఆఫర్ కూడా ఇస్తుందన్నమాట హెచ్సిఎల్ టెక్ బి. సో దాంట్లో అలా కావాలనుకునే వాళ్ళు అలా కూడా వెళ్ళొచ్చు. తర్వాత సిఏ ఫౌండేషన్ ఉంటుంది. ఫౌండేషన్లో 3 మెంబర్స్ అండ్ సిఎస్ ఫౌండేషన్ అంటే సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండేషన్, సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్ అనమాట. సో దీంట్లో 13 మెంబర్స్. తర్వాత సిఎంఏ 7 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ యూనివర్సిటీస్కి 2 క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే 10,548 క్యాండిడేట్స్ ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత మౌంట్ కిలిమాంజారో కూడా వీళ్ళు ఎక్కడం జరిగిందనమాట. వీళ్ళ స్టూడెంట్స్ హిస్టరీ ఇన్ ద మైనారిటీ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ స్టేట్ 4 స్టూడెంట్స్ హ్యావ్ స్కేల్డ్ మౌంటైన్ కిలిమాంజారో, ద హైయెస్ట్ పీక్ ఇన్ టాంజానియా ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఓకే. అండ్ తర్వాత ఓన్ మెనీ మెడల్స్ ఇన్ నేషనల్ రెగట్టా హెల్డ్ అట్ హుసేన్ సాగర్ హైదరాబాద్ అండ్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు. ఇక్కడ జరిగే వాటిల్లో నేషనల్ రెగట్టాలో చాలా మెడల్స్ వచ్చినాయని చెప్తున్నారు. తర్వాత హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ సిక్కింలో స్టూడెంట్స్ వారు ఇంపార్టెంట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట. ఏది హిమాలయన్ ఎక్కడం కోసమని. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. ఇక్కడ కూడా హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్, తర్వాత 4 స్టూడెంట్స్ ఒలింపిక్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ గేమ్స్లో కూడా వెళ్ళారనమాట అట్ కొలంబోలో. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా ద ఫాలోయింగ్ ఈజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ టిఎంఆర్ ఈఐఎస్ స్టూడెంట్స్ ఇన్ స్పోర్ట్స్ గేమ్స్ అథ్లెటిక్స్ ఇన్ నేషనల్ లెవెల్ మీట్స్. సో అథ్లెటిక్స్ వచ్చేసి ఇట్లా 8 మంది. ఏది 2020-21 అకాడమిక్ ఇయర్, 22-23 అకాడమిక్ ఇయర్ అనమాట. సో బ్యాడ్మింటన్, రెజ్లింగ్, త్రో బాల్, కరాటే, వాలీబాల్, బాక్సింగ్, హ్యాండ్బాల్, హాకీ, రైఫిల్ షూటింగ్, కబడ్డీ, రగ్బీ, చెస్, నెట్బాల్, బాక్సింగ్. సో ఈ విధంగా 29 మెంబర్స్. అంతకుముందు ఈ మధ్య రీసెంట్గా 35 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మీకు చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇకపోతే మనకి అడ్మిషన్స్ 2024 నోటిఫికేషన్ అనమాట ఇది. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు 204 టిఎంఆర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ 194 జూనియర్ కాలేజెస్ జనరల్ అండ్ వొకేషనల్, అండ్ దెన్ ఫైనల్గా 10 సిఓఈ టిఎంఆర్ జూనియర్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్రెడీ మైనారిటీస్ అంటే మనకి ఇక్కడ ఎవరెవరు వస్తారు? ముస్లిము, క్రిస్టియను, పార్సీ, జైన్స్, సిఖ్స్ అండ్ బుద్ధిస్ట్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో పాటు అంటే వీళ్ళకైనా దీంట్లో అడ్మిషన్ అంటే వీళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళకి కొంచెం రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ మైనారిటీ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్ అండ్ బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ అండ్ నాన్ మైనారిటీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. ఓకే, నాన్ మైనారిటీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఫర్ ఫ్రెష్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 5th ఇన్ 204 టిఎంఆర్ స్కూల్స్. సో ఈ విధంగా మనకి అందరూ అనమాట. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని అంటే ఇంకేముంది, అందరూ వచ్చేస్తారు. ఓకే, మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మొత్తం అందరూ వస్తారు. కాకపోతే రిజర్వేషన్ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట నాన్ మైనారిటీస్కి. అది కూడా ఎలా ఉంటుందనేది ఇక్కడ చూద్దాము. సో క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఎలా ఉంటుందనంటే 5th క్లాస్కి అయితే ఫర్ మైనారిటీస్కి, ఓకే, మైనారిటీ స్టూడెంట్స్ 5th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఉంటుందన్నమాట. ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అక్కడ ఇంటేక్ ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇంటేక్ ఎక్సీడ్ అయిందంటే ఇంకా వాళ్ళు సీట్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎవరికైతే
ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుగా అర్జెంట్గా అప్లై చేసేసుకోండి. ఓకే. అండ్ ఫర్ నాన్ మైనారిటీస్ బై లక్కీ డిప్. ఓకే. మైనారిటీస్కి అయితేనేమో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది. నాన్ మైనారిటీస్కి అయితే బై లక్కీ డిప్. మీరు ఎంతమంది అప్లై చేస్తారో వాళ్ళల్లో మళ్ళీ లక్కీ డిప్ తీసి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6th, 7th, 8th క్లాసెస్కి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ మైనారిటీ. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ జనరల్ అండ్ వొకేషనల్ ఆన్ మెరిట్ బేస్డ్ ఆన్ జీపీఏ ఇన్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ 2024. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు కదా, సో వాళ్ళకి అనమాట మీ యొక్క జీపీఏ ఎంత వస్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని మీకు మెరిట్లో ఉన్న వాళ్ళకి ఈ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక థర్డ్ కేటగిరీ ఇంటర్మీడియట్ సిఓఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. అది 10 కాలేజెస్ ఉన్నాయి కదా, దాంట్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఓకే. స్క్రీనింగ్ టెస్ట్ అని అంటే ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అనమాట. ఆ టెస్ట్ రాయాలి. టెస్ట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని కొంతమందిని వాళ్ళకి మళ్ళీ ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుంది అనేది కూడా కింద మనకు ఇవ్వడం జరిగింది, అవి కూడా చూద్దాము. సో ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారనమాట. స్కెడ్యూల్లో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ముందు నుంచి చెప్తున్నా నేను, మొత్తం అంతా ఫ్రీ. అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫ్రీయే. సో ఆల్ కేటగిరీస్ అంటే మైనారిటీ లేదా నాన్ మైనారిటీ అందరికీ కూడా 5th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అండ్ మైనారిటీస్కి 6th, 7th, 8th ఎగెనెస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వీళ్ళందరికీ కూడా 17th నుంచి 6th ఫిబ్రవరి వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్. ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్ కేటగిరీస్, మైనారిటీస్, ఆల్ కేటగిరీస్, ఇదంతా మొత్తం 5th, 6th, 7th, 8th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వీళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. 5th, 6th, 7th వీళ్ళకి అంటే స్కూల్ లెవెల్లో 24 ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఈ స్కెడ్యూల్ ఫిక్స్ చేశారనమాట. ఏది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ వీళ్ళకి. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం అయితే ఆల్ కేటగిరీస్ ఇక్కడ May 1st నుంచి 10th మే వరకు మనకి ఈ స్కెడ్యూల్ చేశారనమాట. టెంటేటివ్ ఇది. ఎప్పుడైతే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయో ఆ రిలీజ్ కాగానే ఇవి స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. ఈ డేట్స్ అయితే టెంటేటివ్ డేట్స్, ఇవి మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూడండి. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్. ఇప్పుడు ఆ 10 కాలేజెస్లో అడ్మిషన్ కావాలంటే స్క్రీనింగ్ టెస్ట్ రాయాలని చెప్పాను కదా, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. సో అది ఇప్పుడు ఫిబ్రవరి 25th పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే. ఆ రోజు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ బోత్ జనరల్ అండ్ వొకేషనల్ అండ్ సిఓఈ కాలేజెస్. సో దీంట్లో ఇప్పుడు ఇవి 10 కాలేజీలు ఉన్నాయి కదా, మరి దీంట్లో సీట్ రాకపోతే ఎట్లా మాకు అని అంటే, ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకా మిగిలిన జూనియర్ కాలేజెస్లో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నంత రేంజ్లో మీకు కోచింగ్స్ అవి ఉండకపోవచ్చు. బట్ మీకు మిగిలినవన్నీ కూడా సేమ్, ఫుడ్, బెడ్, టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా మొత్తం ఫ్రీ ఎలా అయితే చెప్పానో అవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. తర్వాత క్రైటీరియా ఫర్ సెలెక్షన్ 5th క్లాస్ ఫర్ మైనారిటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. తర్వాత ఇదంతా ఆల్రెడీ రిపీట్ అవుతుంది ఇది. అడ్మిషన్ ఇన్ టీఎం, హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్కి మనకి ఆల్రెడీ వెబ్సైట్ ఇందాక నేను చూపించాను కదా, దీంట్లో ఇక్కడ అప్లై ఆన్లైన్ బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 6th ఫిబ్రవరి. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా పైన, ఇది 17th జనవరి నుంచి ఫిబ్రవరి 6th వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్కి అయితే టైం ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల మీరు అప్లై చేసేసుకోండి. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తే ఒక్కోసారి వెబ్సైట్ పనిచేయకపోవచ్చు, కాబట్టి మీరు వీలైనంత తొందరగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే.
సో, ఆ అప్లికేషన్ ప్రాసెస్‌లో మీకు ఆల్మోస్ట్ మీకు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక్కడ ఆప్షన్ ఆఫ్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 5థ్ మీకు ఏ స్కూల్ కావాలి, ఏంటి అనేది దాంట్లో ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా డ్రాప్ డౌన్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. 5థ్ క్లాస్ అడ్మిషన్ కావాలి అనుకునే పిల్లలకు ఇది ఎలిజిబిలిటీ. మస్ట్ హ్యావ్ బీన్ నాట్ బోర్న్ బిఫోర్ 1st సెప్టెంబర్ 2012 అండ్ ఆఫ్టర్ 31st ఆగస్ట్ 2015 తర్వాత పుట్టి ఉండకూడదు. అండ్ ఈ 2012 ఈ డేట్ కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకే. సో, ఈ మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బీ ఆన్ రోల్ ఇన్ క్లాస్ 4th డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అంటే ఇప్పుడు వాళ్ళు 4th క్లాస్‌లో చదువుతూ ఉండాలి. ఎక్కడ? గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్‌లో. రికగ్నైజ్డ్ ప్రతీదీ దాదాపు రికగ్నైజ్డే ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, ఆ ప్రైవేట్ స్కూల్స్‌లో గానీ, గవర్నమెంట్ స్కూల్స్‌లో గానీ ఇప్పుడు 4th క్లాస్ చదువుతూ ఉండాలనమాట. ఓకే. రెసిడెంట్ ఆఫ్ ద ఎర్స్ట్‌వైల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వేర్ ద స్టూడెంట్ ఈజ్ సీకింగ్ అడ్మిషన్. సో, మీకు ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే మీరుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్‌లోనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు సీటు కన్ఫర్మ్‌గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఇన్‌కమ్ రూరల్ మీరుండేది రూరల్ ఏరియా అయితే బిలో 1.5 లాక్స్ ఉండాలి. అండ్ ఒకవేళ అర్బన్ ఏరియా అయితే బిలో 2 లాక్స్ ఉండాలన్నమాట. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అదేవిధంగా మనకి నెక్స్ట్ 6th క్లాస్‌కి కూడా దాదాపు సేమ్ ఉంటుంది అంతా కూడా. కాకపోతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మాత్రం ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది 2011 ఇదేమో 2014 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 2011 కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, మిగిలినవన్నీ కూడా దాదాపు సేమ్ ఉంటాయి. అంటే ఈ 6th క్లాస్ అడ్మిషన్ కాబట్టి ఇప్పుడు 5th క్లాస్‌లో ఉండాలి. ఓకే. సేమ్ థింగ్ ఫర్ దిస్ 7th క్లాస్ ఆల్సో 7th అండ్ 8th కూడా. సో, ఈ ఇన్‌కమ్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. ఇన్‌కమ్ లిమిట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు డిజేబుల్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్‌మెన్ చిల్డ్రన్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఈ ఇన్‌కమ్ లిమిట్ అనేది వర్తించదు. ఓకే. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఎవరుంటారో వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్‌కమ్ లిమిట్ అనేది వర్తించదు అని చెప్తున్నారు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీకు. సో, ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫర్ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఆఫ్ 80 సీట్స్ ఇన్ ఈచ్ క్లాస్. ఇప్పుడు 80 సీట్స్ ఇంటేక్ ఎక్కడైతే ఉంటుందో సో, దానికి సంబంధించిన రిజర్వేషన్ నంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్‌కి 64% ఇచ్చారు. అండ్ దాంట్లో 51 సీట్స్ వస్తాయన్నమాట. అంటే ఈ 80 సీట్స్‌కి 51 సీట్స్ ముస్లిమ్స్‌కి ఇస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్స్‌కి 7% అంటే 5 సీట్స్ వస్తాయి. జైన్స్‌కి 1% 1 సీటు. పార్సీస్‌కి 1% 1 సీట్ వస్తుంది. బుద్ధిస్టులకి 1% వాళ్ళకి కూడా ఒక సీట్ వస్తుంది. సిక్కులకి కూడా 1% 1 సీట్ వస్తుంది. ఓకే. సో, మొత్తం ఎంత అయింది ఇక్కడ 75% మైనారిటీస్‌కి ఇస్తున్నారు. దాంట్లో 60 సీట్స్ వస్తున్నాయన్నమాట. ఏది ఔట్ ఆఫ్ 80 సీట్స్. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఎస్సీకి 6% 5 సీట్స్ వస్తున్నాయి. ఎస్టీకి 4% 3 సీట్స్ వస్తున్నాయి. బీసీకి 12% 10 సీట్స్ వస్తున్నాయి. అండ్ ఓసీకి 3% 2 సీట్స్. మొత్తం ఇది 25% అవుతుంది. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 20 అవుతున్నాయి. సో, ఇక్కడ 60 + 20 మొత్తం 80 సీట్స్ అవుతున్నాయి. అండ్ అవి కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి 3% ఆఫ్ సీట్స్ ఫర్ ఆర్ఫాన్, డిజేబుల్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ విడోస్, ఎక్స్ సర్వీస్ మెన్ చిల్డ్రన్ ఇన్ ఎవ్రీ కేటగిరీ. అవి ఒక 2 ఉంటాయన్నమాట. ఓకే. ప్రతి కేటగిరీలో ఇక్కడ ఇచ్చిన ప్రతి కేటగిరీలో కూడా మనకి ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇది 3% ఆఫ్ సీట్స్ ఉంటాయన్నమాట. అవి ఒక 2 వస్తాయి దీంట్లో ఔట్ ఆఫ్ 80 ఈ 2 కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, ఫర్ శాంక్షన్డ్ ఇంటేక్ ఆఫ్ 40 ఉంటే ఎలా అనేది అది కూడా సేమ్ ఇక్కడ 75% ఇక్కడ 25% అక్కడ పైన ఏవైతే నంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ 50% అవుతాయి.
ఓకే. ఎందుకంటే అక్కడ 80 ఇంటేక్, ఇక్కడ 40 ఇంటేక్ కాబట్టి. సో, ఇది ఈ విధంగా మనకి రిజర్వేషన్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ బై ద క్యాండిడేట్స్. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు, అప్లై చేసేటప్పుడు మీకు ఏమేం డీటెయిల్స్ కావాలి అనేది ఇక్కడ అడిగారన్నమాట. సో, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ మదర్ అండ్ ఫాదర్ నేమ్. ఓకే. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇవన్నీ. తర్వాత మొబైల్ నంబర్ ఆఫ్ పేరెంట్సు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబరు, జెండర్ బాయా, గర్లా, తర్వాత క్లాస్ ఇన్ విచ్ ఈజ్ స్టడీయింగ్ ఆర్ సీకింగ్ అడ్మిషన్. ఏ క్లాస్‌లో అడ్మిషన్ కావాలనుకుంటున్నారు? ఫిఫ్త్‌లోనా, సిక్స్త్‌లోనా, సెవెంతా, ఎయితా? అండ్ ఆప్షన్ ఆఫ్ టీఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ ఫిఫ్త్. ఆప్షన్ ఆఫ్ టీఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్ అగైన్స్ట్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇన్ మైనారిటీ కేటగిరీ ఓన్లీ. సో, ఈ బ్యాక్‌లాగు నాన్ మైనారిటీస్‌కి లేవు. ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్‌కే ఉన్నాయి. వేకెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాక్‌లాగ్స్‌లో మైనారిటీస్‌లోనే ఉన్నాయన్నమాట. తర్వాత ప్రెజెంట్ స్టడీ డీటెయిల్స్ లైక్ క్లాసు, ఇయర్ ఆఫ్ స్టడీ, అకాడమిక్ ఇయర్, స్కూల్ నేము, లొకేషన్ అండ్ అడ్రెస్, ఇన్‌స్టిట్యూషన్ టైప్ గవర్నమెంటా, ప్రైవేట్ రికగ్నైజ్డా అనేది అక్కడ అడుగుతారనమాట. యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ పేరెంట్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ రిలీజియన్ లేదా క్యాస్ట్, తర్వాత మైనారిటీ కేటగిరీ ఏంటి? ముస్లిమా, క్రిస్టియనా, జైనా, పార్సీ, బుద్ధిస్ట్, సిక్. లేదు నాన్ మైనారిటీ అయితే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అని అడుగుతారు. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజికల్ డిజేబిలిటీ, ఆర్ఫాన్ ఆర్ సన్, డాటర్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్, విడో ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇఫ్ అప్లికేబుల్. సో, వీళ్ళకి సంబంధించిన ఫిజికల్లీ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆర్ఫాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా సన్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఆర్మీలో పనిచేసిన వాళ్ళ పిల్లలు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ పిల్లలు, అండ్ విడో ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ భర్త చనిపోయి ఆర్మీలో పనిచేసే వాళ్ళ భర్త చనిపోయి ఎవరైతే విడోస్ ఉంటారో వాళ్ళ పిల్లలు. సో, వీళ్ళందరికీ గూడా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ లిస్ట్ ఆఫ్ ఓకే. లిస్ట్ ఆఫ్ టీఎంఆర్ స్కూల్స్ అలాంగ్ విత్ ద అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ వేకెన్సీస్ ఈజ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఎనెక్సర్ టీ అన్నాడు. సెలక్షన్ ఆఫ్ మైనారిటీ. సో, ఇదంతా గూడా సెలక్షన్‌కి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ముందుగా మీరైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ఎలా చేస్తారో అనేది మనం తర్వాత చూద్దాము. ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కిందకొస్తే మనకి సెలక్షన్ ఆఫ్ నాన్ మైనారిటీ క్యాండిడేట్స్. సో, ఇది ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ గూడా మనకి సెలక్షన్ ప్రాసెస్‌కొస్తాయి. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్‌ది. మీరు కావాలంటే మీరు గో త్రూ అవ్వండి. ఎందుకనంటే నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా గంట, 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా అవసరం లేదు. సింపుల్ మీరు హౌ టు సబ్మిట్ అప్లికేషన్ ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఈ లింకు ఈ ఈ వెబ్‌సైట్ లింకు అండ్ ఈ ప్రాస్పెక్టస్ లింక్, ఈ 2 లింకులు గూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు డైరెక్ట్‌గా అక్కడ క్లిక్ చేసి మీరు పీడీఎఫ్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టాలనుకుంటే కూడా డైరెక్ట్‌గా ఇక్కడికొస్తారనమాట. ఈ సైట్‌కొస్తారు. ఇక్కడ మీరు అప్లై ఆన్‌లైన్ అని క్లిక్ చేసి మీరు పెట్టేసుకోవచ్చు. ఏదైతే కేటగిరీ నేను స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! వీడియో స్టార్టింగ్‌లో. సో, ఆ విధంగా మీరు దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షను ఇదంతా గూడా అవసరం లేదు. ఎలిజిబిలిటీ మీరు యాహ్! ఎలిజిబిలిటీ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మళ్ళీ రిపీట్ అయితుంది ఇదంతా గూడా. సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది గూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సైన్స్, కామర్స్, వొకేషనల్ కోర్సెస్ దాదాపు సేమ్ ఉంటాయి ఇవన్నీ గూడా. అంటే ఇక్కడ స్కూల్ లెవెల్‌లో ఒకసారి ఇచ్చారు. తర్వాత జూనియర్ కాలేజ్‌కి ఒకసారి, తర్వాత కాలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మళ్ళీ సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్నీ అయితే సేమే ఉన్నాయి. కాబట్టి నేను ఇదంతా స్కిప్ చేస్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయేమో ఒక్కసారి చూద్దాము. సో, అడ్మిషన్ ఇన్ సీఓఈ, టీఎంఆర్ జూనియర్ కాలేజెస్, టీఎంఆర్ఈఐఎస్
ఈజ్ ప్రొవైడింగ్ ఇంటెన్సివ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ క్లాసెస్ ఫర్ ఐఐటి జేఈ, నీట్, ఎన్డీఏ, క్లాట్, CUET, all competitive examinations conducted by UPSC, TVSPSC, SSC, RRB, Banking Recruitment Board, etc. CA Foundation and other national-wide prestigious institutions through TMR Junior Colleges of Center of Excellence. Target-oriented coaching with additional academic support will be provided at COEs. TMR Junior Colleges are offering various intensive integrated coaching classes along with MPC, BIPC, MEC, CEC, HEC groups in the following COE Junior Colleges. సో ఇక్కడ మనకి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఇక్కడ బార్కస్ ఒకటి, తర్వాత నిజామాబాద్లో, రాజేంద్ర నగర్లో, ఇంకొకటి రాజేంద్ర నగర్లో, తర్వాత బార్కస్ B1. ఈ B1 కోడ్ ఏంటి అని అంటే ఈ కోడ్స్ వచ్చేసి మనకి సంథింగ్ లైక్ ఒక నిమిషం అండి. సమ్ ఆల్ఫాబెట్ కోడ్ ఏదో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏ గ్రూపులు ఉన్నాయి అంటే బార్కస్లో ఎంపీసీ ఉంటుంది, 30 శాంక్షన్డ్ స్ట్రెంత్ ఉంది. అండ్ ఇక్కడ కోచింగ్ జేఈ, ఐఐటికి ఇస్తారనమాట. ఓకే, ఎంపీసీ కాబట్టి. సో నిజామాబాద్లో ఎంపీసీ ఉంది, రాజేంద్ర నగర్ B1లో ఎంపీసీ ఉంది, రాజేంద్ర నగర్ G1లో ఎంపీసీ ఉంది. సో ఇక్కడ 80 ఉన్నాయి, ఇక్కడేమో 30 సీట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఈ 4 సెంటర్స్లో కూడా మనకి జేఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బార్కస్ నిజామాబాద్, ఆల్గోలు B1, ఆల్గోల్ G1. సో వీళ్ళంతా కూడా ఇదంతా కూడా బైపీసీ కోర్స్ అనమాట. వీళ్ళకి నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఆల్గోల్ B1, G1లో ఎంపీసీ ఉంటుంది. ఎంపీసీతో పాటు ఎన్డీఏకి కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బార్కస్ నిజామాబాద్, నెక్స్ట్ సికింద్రాబాద్. ఈ 3 సెంటర్స్లో వచ్చేసి మనకి సిఈసి, ఎంఈసితో పాటు క్లాట్, టిఎస్ లాసెట్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్కొండలో ఎంఈసి ఉంది, సిఈసి ఉంది, సిఎస్ ఫౌండేషన్ రెండింటికి కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తారు. బాలాపూర్లో సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. తర్వాత గోషామాల్లో సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు ఎట్సెట్రా. ఇవన్నిటికి వీళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ కాలేజెస్, వాటిల్లో కనుక మీకు సీట్ దొరికినట్లయితే మీరు డెఫినెట్గా ఐఐటి జేఈ క్రాక్ చేసి మీరు ఐఐటిలో సీట్ సంపాదించవచ్చు. అట్లీస్ట్ ఐఐటి కాకపోయినా మీకు ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ కానీ సీటు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా బైపీసీ అయినట్లయితే నీట్ క్రాక్ చేసి మీరు ఎంబీబీఎస్, బీడిఎస్ ఇంకా అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ సిఓఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ వాటికి ఎవరైతే అడ్మిషన్ కావాలనుకున్నారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అనుకున్నాం కదా, అది ఆల్రెడీ మనం డేట్ పైన మెన్షన్ చేసాం. బట్ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది 25th February ఫ్రమ్ 11 AM to 1:30 PM. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ యొక్క డేటు, టైం అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మనం అనుకున్నట్లు ప్రిలిమినరీ రౌండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ రౌండ్ అంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. 2 లెవెల్స్లో ఉంటుంది. ఏది ఓన్లీ సిఓఈ కాలేజెస్కి మాత్రమే. ఓకే, ప్రిలిమినరీ రౌండ్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఏమేమి ఉంటుంది ఏంటి అనేది, మోడ్ ఆఫ్ కండక్టింగ్ స్క్రీనింగ్ టెస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. అండ్ దెన్ సో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ద టెస్ట్ అండ్ ద సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ మార్క్స్ యాజ్ ఫాలోస్. సో డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది అనమాట ఈ స్క్రీనింగ్ టెస్ట్. తర్వాత మొత్తం ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆర్ ఉండవు అని చెప్తున్నారు. నో నెగిటివ్ మార్క్స్ అంటారు. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ మల్టిపుల్ ఆన్సర్స్ విల్ బి రిసీవ్ నిల్ మార్క్స్. ఓకే, సో ఐఐటి జేఈ
కోచింగ్ కావాలనుకునే వాళ్ళు, అంటే ఎంపీసీ చేయాలనుకునే వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజికల్ రీజనింగ్ ఇవి ఉంటాయన్నమాట. మీకు 100 మార్క్స్‌కి 100 క్వశ్చన్స్‌కి 100 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా నీట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కోచింగ్ వాళ్ళు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కలిపి మనకి 100కి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్‌కి. తర్వాత ఎన్డీఏకి జనరల్ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీషు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్. సో, ఇవన్నీ కూడా మళ్ళీ 100/100 అవుతాయి. తర్వాత క్లాట్ జనరల్ ఇంగ్లీషు, సోషల్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ లీగల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కలిపి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓకే. సో, ఈ విధంగా సిఎస్ ఫౌండేషను తర్వాత ఇంకా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకి ఏదైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, టీఎస్పీఎస్సి కోచింగ్స్ మన ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన కోచింగ్ కావాలనుకునే వాళ్ళు వాటికి ఈ విధంగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. టెక్నికల్ రౌండ్, ఓరల్ ఇంటర్వ్యూ ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు. సో, వాళ్ళు ఈ ఓరల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అక్కడ వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతారు ఏంటి అనేది దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా వద్దా అన్నది ఫైనల్‌గా డిసైడ్ అవుతుంది. అలాట్‌మెంట్ ఆఫ్ హాల్ టికెట్ నంబర్స్ ఇదంతా. యాహ్! ఇక్కడ చూడండి ఆల్ఫా కోడ్ అలాటెడ్ టు ద కోచింగ్ ఆప్టెడ్. ఆల్ఫా కోడ్ అలాటెడ్. ఇందాక మనం కోడ్ చూసాం కదా పైన దానికి ఇదన్నమాట కోడ్ ఏబిసిడిఈఎఫ్ అని. ఇట్లా మనం దేనికి కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళు దాన్ని బట్టి ఇక్కడ ఏబిసిడి అనేది ఒక ఆల్ఫా కోడ్ అలాట్ చేయడం జరిగింది. కోడ్ మీకు అర్థం కాకపోతే అక్కడ చూడొచ్చు. సో, ఎస్టివైల్ డిస్ట్రిక్ట్ అండ్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ కోడ్స్. ఓకే. మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో, నేమ్ ఆఫ్ ది ఎస్టివైల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్, డిస్ట్రిక్ట్ కోడ్ 01, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ టీఎంఆర్ఎస్ ఆదిలాబాద్ G1, సెంటర్ కోడ్ 11. దాని అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెంటర్స్ ఉన్నాయి. 10 సెంటర్స్‌లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ చూసుకొని దానికో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పెట్టుకున్నట్లయితే అక్కడే మీకు ఆ స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించిన సెంటర్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే మనకి సెంటర్ దగ్గర అంటే ఇన్ ద సెన్స్ మనకి నీట్ కోచింగ్ కావాలనుకుంటే నీట్ ఎక్కడుందో అది చూజ్ చేసుకోవాల్సింది. క్యాండిడేట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ క్యాండిడేట్ ఫ్రమ్ కరీంనగర్ B1 హూ ఆప్టెడ్ నీట్ కోచింగ్ హిస్ హాల్ టికెట్ నంబర్ వుడ్ బి B03130001. Then the next candidate who opted CLAT coaching, his hall ticket number would be D03130002. సో, ఈ విధంగా ఈ ఆల్ఫా కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మారుతుందన్నమాట. ఏది మనం సెలెక్ట్ చేసుకున్న కోచింగ్‌ని బట్టి. ఓకే. సో, అది ఏదొస్తే అది వస్తుంది. సరే అది వచ్చిన తర్వాత మనం చూసుకొని రాసుకోవచ్చు అప్లికేషన్ నంబర్‌ని. సో, మీరు ఎక్కడైతే ఏదైతే వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేస్తారో ఇక్కడ నుంచే మీరు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ బై ఎంటరింగ్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ నంబరు లేదా నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్. ఈ 4 ఏవో ఒక 2 డీటెయిల్స్ యాడ్ చేస్తే మరి సబ్మిట్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో, ఇది మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మనం చాలా వరకు స్కిప్ చేసాం. అయినా కూడా చాలా లెంతీగా వచ్చింది. సో, వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకో, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ ఫ్రెండ్స్‌కో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇది కంప్లీట్‌లీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్డు, బెడ్డు, ఫెసిలిటీసు, యూనిఫామ్‌తో సహా, టెక్స్ట్ బుక్స్‌తో సహా అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఎకనామికల్‌గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్‌లీస్ట్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరంతా దీన్ని షేర్ చేసి అందరికీ ఉపయోగపడేలా చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.